లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రిస్మస్ సందేశంగానే మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి ధ్యానం చేయబోతున్నాం. జకరియా ఎలిజబెతుల జీవితాన్ని గురించి కాదు కానీ వారి జీవితంలో వారు ఎలా ఉన్నారు క్రిస్మస్ సీజన్లో అనేటువంటిదే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. క్రిస్మస్ ఈ యొక్క ఈవెంట్స్ మనం గమనిస్తే చాలా మంది మనకు కనబడతారు కదా. దేవదూతల సమూహం కనబడుతుంది, తర్వాత గబ్రియేలు దూత కనబడతాడు మనకు, ఆ తర్వాత మరియ యోసేపులు, తర్వాత జ్ఞానులు, గొల్లలు. సో మెనీ క్యారెక్టర్స్ వి కమ్ అక్రాస్ అట్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క భాగంలో మనం గమనిస్తే లూకా సువార్తికుడు భార్యాభర్తలైనటువంటి జకరియా ఎలిజబెతుల గురించి రాశాడండి. యాక్చువల్గా మత్తయి సువార్త యేసు ప్రభు వంశావళి జన్మతో ప్రారంభమవుతుంది, కానీ లూకా సువార్త మాత్రము అలా ఉండదండి. లూకా సువార్తలో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చాలా మనకు కనబడుతుంది. ఏ సువార్తలో దొరకనటువంటి సమాచారం లూకా రాసినట్లుగా మనం చూస్తాం. లూకా వైద్యుడు, జ్ఞానవంతుడు కాబట్టి ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటి ఆ తీర్మానం అంటే, లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి, మొదటి 2 వచనాలు చూద్దాం. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులార చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. దేవుని బిడ్డలారా, ఎలా రాశాడు లూకా? రాయాలి కాబట్టి రాయలేదు, వరుస క్రమములో రాశాడు. అంటే ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్లో లూకా అనేటువంటి భక్తుడు లూకా సువార్తను రాశాడు. ఈవెన్ అపోస్తల కార్యమును కూడా లూకానే రాశాడు. సో ఈ లూకా 2 పుస్తకాలు చాలా సిస్టమాటిక్గా రాసినట్లుగా మనం గమనిస్తాం. అది కూడా మొదటి వచనంలో చూస్తాం కదా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం. అంటే ఆరంభము నుండి ఏమేమి జరిగాయి అనేటువంటిది వివరంగా రాసినటువంటి వ్యక్తి లూకా అండి. వివరముగా రాశాడు, అన్ని కూడా ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్, మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ వెన్ వి గో త్రూ ద బుక్ ఆఫ్ లూక్ అండ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్. ఈ రెండింటి గ్రంథాలు మనం చూస్తే లూకా అపోస్తల కార్యాలు వివరముగా రాయబడినటువంటి సంగతులు మనం గమనిస్తాం. మరి ఈ యొక్క యేసు ప్రభు జన్మలో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ తో ప్రారంభించలేదు కానీ జకరియా ఎలిజబెతుల దగ్గరికి వచ్చాడండి. దేవుని బిడ్డలారా, జకరియా ఎలిజబెతుల గురించి రాస్తూ వాళ్ళు ఎలాంటి వారు అనేటువంటిది రాశాడు. వాస్తవానికి ఈ లూకా సువార్త అనేటువంటిది యేసు ప్రభు ఆరోహణం అయిపోయినటువంటి 58వ సంవత్సరం నుంచి 65వ సంవత్సరం మధ్యలో రాయబడిందని చరిత్రకారులు చెప్తారు. అంటే యేసు ప్రభు భూలోకంలో జీవించినటువంటి దినము మొదలుకొని క్రీస్తు శకము అంటారు. అంటే ఒకవేళ ఈ యొక్క లూకా 35వ సంవత్సరంలో 40వ సంవత్సరంలో ఈ యొక్క లూకా గ్రంథాన్ని రాశాడు. వాస్తవానికి లూకా రాసినటువంటి ఈ సువార్త యేసు ప్రభు ఉన్న కాలంలో రాయబడలేదు, యేసు ప్రభు తర్వాత కాలంలో కూడా రాయబడలేదు, యేసు ప్రభు ఆరోహణమైన 30 సంవత్సరాలకు రాయబడినటువంటిది. కాబట్టి ఈ లూకా ఏం చేశాడంటే, యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన 30 సంవత్సరాల తర్వాత ఆ మధ్య కాలంలో ఏం చేశాడంటే, యేసు ప్రభు ఎక్కడెక్కడ తిరిగాడో ఆ ప్రాంతాలలోకెంత వెళ్ళి సమాచారాన్ని సేకరించి అవన్నీ వరుస క్రమంలో రాయడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, అలా సేకరిస్తుండగా జకరియా ఎలిజబెతుల గురించి అప్పుడున్నటువంటి ప్రజలు చెప్పారండి. లూకాకు తెలియదు ఈ సంగతి, జకరియా ఎలిజబెతుల గురించి. అతడు సేకరించాడు, అతడు అనేక మందిని ఎంక్వైరీ చేశాడు. దేవుని బిడ్డలారా,
గతాన్ని గురించి రాయడం అంత సులువైనటువంటి పని కాదు. ఎందుకోసం అంటే యు మస్ట్ కలెక్ట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆయా ప్రాంతాలకు తిరగాలి, ఆయా ప్రాంతాల్లో మనము ఆయా వ్యక్తులను కలుసుకొని ఏం చేయాలి తెలుసా, ఖచ్చితంగా ఆ సమాచారం కరెక్టా కాదా తెలుసుకొని రాయాలి. అందుకే చాలా మంది ఆర్కియాలజిస్ట్, హిస్టారియన్స్, దే విల్ గివ్ అ హైయెస్ట్ ప్రయారిటీ టు ద బుక్ ఆఫ్ లూక్. ఎందుకంటే అతడు వరుస క్రమంలో రాశాడు, అనేక ప్రాంతాలకు తిరిగి రాశాడు. బీయింగ్ ఏ డాక్టర్, అతడు ఒక వైద్యుడుగా ఉంటూ హీ కుడ్ సేవ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ లో జకరియా ఎలిజబెత్ల గురించి రాశాడండి. జకరియా ఎలిజబెత్ల గురించి రాశాడు. ఆ టైంకి నాకు అనిపిస్తుంది లూకా సువార్త రాసే టైంకి జకరియా ఎలిజబెత్లు లేరు. ఎందుకంటే యేసు ప్రభు జన్మానికి ముందుగానే బహుకాలము గడిచిన వృద్ధులు వాళ్ళు. ఇక యోహాను బాప్తిసం ఇచ్చే టయానికి ఒకవేళ తల్లిదండ్రులు లేకుండా పోయి ఉండవచ్చు, అందుకే అతడు అరణ్యంలో ఉన్నాడు అని బైబిల్లో మనకు చూస్తాం. దేవుని బిడ్డలారా, అంటే లూకా గ్రంథాన్ని రాసే టయానికి జకరియా ఎలిజబెత్లు లేరు. దేవునికి స్తోత్రం. ఒకవేళ యోహాను ఉన్నాడా? యోహాను కూడా లేడు. ఎందుకంటే యేసు ప్రభు కాలంలోనే యోహానును హేరోదు తల నరికించినట్టుగా మనం చూస్తాం. జకరియా లేడు, ఎలిజబెత్ లేదు, యోహాను లేడు. ఈ ముగ్గురు లేరు. కానీ ఆ ప్రాంత ప్రజలు వీరిని గురించి లూకాకు చెప్పారండి. అందుకే లూకా ఈ సువార్తను రాశాడు. ఆ ప్రాంత ప్రజలు ఏమని చెప్పారు అనేటువంటిదే దేవుని యొక్క వాక్యంలో ఇంతవరకు మనం చదువుకున్నాం. 6వ వచనం మరొకసారి చదవండి అక్క. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీరిద్దరు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పినటువంటి మాట, వీళ్ళిద్దరు ఎవరు తెలుసా? ఆ దినాల్లో వేల మంది యాజకులు ఉండేటువంటి వారు, ఒకరిద్దరు కాదండి. ఎందుకంటే బలి ఇవ్వడం అంత సులువైనటువంటిది కాదు. యాజకులు బలి ఇవ్వాలంటే కొన్ని సందర్భాల్లో కొవ్వును మాత్రమే తీసి బలి ఇవ్వాలి. అంటే వాళ్ళకు కొవ్వు తీసేటువంటి పని ఒకటి ఉంటుంది, దహన బలి అర్పించేటువంటిది ఉంటుంది, పాప పరిహారార్థ బలి, చాలా రకాలైనటువంటి బలులు ఉన్నాయి. thousands of priests were there. చాలా మంది సేవకులు, యాజకులు ఉన్నారు. కానీ ఎవరిని గురించి ఆ ప్రాంత ప్రజలు చెప్పలేదు. కానీ జకరియా ఎలిజబెత్ల గురించి చెప్పారు. ఎవరంట? జకరియా ఎలిజబెత్లు. వీరిద్దరూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు అన్న సత్యాన్ని ఆ ప్రాంత ప్రజలు లూకాకు అందించారండి. దేవుని బిడ్డలారా, లూకా దాన్ని రాయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అంటే జకరియా ఎలిజబెత్ లేరు, యోహాను లేరు. కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు వీళ్ళని మర్చిపోలేకుండా ఉంటున్నారు. మర్చిపోలేక ఏం చేస్తున్నారంటే దేవుని విషయాలు అన్నిటినీ కూడా లూకాకు తెలియజేయడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, ఏమని తెలియజేశారు తెలుసా? జకరియా ఎలిజబెత్లు అనేటువంటి భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బ్యాక్గ్రౌండ్ అంతటి వివరించారు. అంత మాత్రమే కాదు, వాళ్ళకు లేక పిల్లాడు పుట్టాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కాదు, వాళ్ళు ఎలాంటి వారు, ఎలా జీవించారు, వాళ్ళు దేవుని దృష్టిలో ఏ రకంగా ఉన్నారు అనేటువంటిది కూడా వాళ్ళు వ్రాసినట్టుగా మనం చూస్తాం. ఏమంట? వీరిద్దరు ప్రభు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి దేవుని దృష్టిలో మన క్రిస్మస్ ఎలా ఉంది? చాలా సందర్భాల్లో we want to celebrate Christmas because we are Christians. మనం క్రైస్తవులం కాబట్టి క్రిస్మస్ జరుపుకుంటాం. లేకపోతే డిసెంబర్ నెల వచ్చింది కాబట్టి క్రిస్మస్ జరుపుకుంటాం. లేకపోతే యేసు ప్రభు జన్మించాడు కాబట్టి క్రిస్మస్. నో, బైబిల్లో వ్రాయబడింది దేవుని దృష్టిలో మన క్రిస్మస్ ఏ రకంగా ఉంది. అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. ఈరోజు సందేశం యొక్క అంశం ఏంటంటే దేవుని దృష్టిలో మన క్రిస్మస్ ఏ రకంగా ఉంది. అంటే పిల్లల్ని అడిగామనుకున్నా, పిల్లల్ని అడిగితే మీ క్రిస్మస్ ఏ రకంగా ఉంటుంది అంటే, మా మమ్మీ మంచి డ్రెస్ కొనిస్తే, లేకపోతే మాకు మంచి తిండి పెడితే అవర్ క్రిస్మస్ విల్ బి ఎక్సలెంట్ క్రిస్మస్, మా క్రిస్మస్ చాలా అద్భుతమైనటువంటి క్రిస్మస్. లేదా పెద్దవాళ్ళని అడిగామనుకో, మంచి బట్టలు వచ్చాయి, లేకపోతే అప్పు చేయకుండా పండుగ జరిగింది అనుకో, దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ క్రిస్మస్. అంటే ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్క రకంగా క్రిస్మస్ ఉంటుంది. కానీ దేవుని దృష్టిలో క్రిస్మస్ ఏ రకంగా ఉంది, అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. వాట్ ఈస్ ద క్రిస్మస్ ఇన్ ద ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్? దేవుని యొక్క కన్ను దృష్టిలో క్రిస్మస్ ఏ రకంగా ఉంది, అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. మనుషులు
మనుషుల దృష్టిలో కాదు, వీళ్ళు దేవుని దృష్టిలో నీతిమంతులై ఉండిరి. నీ క్రిస్మస్ ఎప్పుడు దేవుని దృష్టిలోకి వస్తుందో తెలుసా? ఎప్పుడు నీ క్రిస్మస్కు నా క్రిస్మస్కు దేవుడు విలువనిస్తాడు తెలుసా? దేవుని దృష్టిలో మనం ఏ రకంగా కనబడుతుంటున్నాం. ఇఫ్ యు డెకరేట్, దట్ డజంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ద లార్డ్. అది దేవునికి ప్రాధాన్యతనిచ్చినట్టు కాదండి. దేవుని దృష్టిలో నేను ఏ రకంగా ఉన్నాను? దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే మనం కూడా చాలా ఘనంగా చేస్తాం. ఎందుకంటే లోకానికే రక్షకుడు భూలోకానికి జన్మించాడు కాబట్టి ఇట్స్ ఎ గ్రేటెస్ట్ న్యూస్ ఎవర్ హ్యూమన్ హ్యాస్ హర్డ్. మానవ జాతి ఎప్పుడు విననటువంటి ఒక గొప్ప వార్త ఏంటంటే దేవుడు మానవుడుగా భూలోకానికి రావడం. అందుకే దేవదూతలు వచ్చేసారు ఆకాశంలోనికి, గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చేసారు, జ్ఞానులకు ఒక నక్షత్రం వచ్చింది. అంటే పరలోకపు రిప్రజెంటేషన్, ఆకాశపు రిప్రజెంటేషన్ అనేటువంటిది మనం చూస్తాం. ఇంకా భూలోకంలో అనేక మందిని మనం చూస్తాం. అంటే బైబిల్లో క్రిస్మస్ ను చాలా గంభీరంగా జరుపుకున్నారండి. అందుకే మనం కూడా గంభీరంగా జరుపుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే బైబిల్లో అవన్నీ రాశారు కాబట్టి వీ కెన్ సెలబ్రేట్ ద క్రిస్మస్ ఇన్ ఎ గ్రేటెస్ట్ మేనర్. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, బయట ఇతరులకు కనబడే క్రిస్మస్ కాదు మనం చేయాల్సింది. దేవుని దృష్టిలో ఏ రకంగా మన క్రిస్మస్ ఉంది. ఇక్కడ జకరియా ఎలిజబెతులు యేసు ప్రభు జననము గురించి రాయకముందు అసలు ఆ క్రిస్మస్ సీజన్ ఎలాంటిది అనేటువంటిది లూకా రాస్తుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అండ్ దే ఆర్ వెరీ రైచియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుడు చూచినప్పుడు వాళ్ళ క్రిస్మస్ లో ఏం కనపడింది తెలుసా? నీతి కనపడింది. డెకరేషన్స్ కనపడలేదు, ఎందుకంటే అప్పటికి యేసుప్రభు ఇంకా జన్మించలేదు, లేదా యేసుప్రభుని గురించినటువంటి సమాచారం ఇంకా తెలపడలేదు. కానీ వాళ్ళ ఆ సీజన్ ఎలాంటి సీజన్ తెలుసా? ఆ కాలం ఎలాంటి కాలం తెలుసా? క్రిస్మస్ అనేటువంటిది ఇట్స్ నాట్ ఓన్లీ ఏ జూబిలీ, ఏదో వేడుక కాదు, అది వేడుక మాత్రమే కాదు, లేకపోతే పండుగ మాత్రమే కాదు, లేకపోతే సంబరాలు మాత్రమే కాదు, చిన్నపిల్లల గానాలు లేకపోతే అభినయ గీతాలే కాదు. క్రిస్మస్ అనేటువంటిది దేవుని దృష్టి మనిషి పైన ఉంటుందండి. దేవుని దృష్టి మనిషి పైన ఉంటుంది. ఇక్కడ బైబిల్లో రాయబడింది, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అంటే దేవుడు నీ క్రిస్మస్ లో ఏం చూడాలని కోరుతున్నాడంటే నీలో ఉన్నటువంటి నీతిని చూడాలని కోరుతున్నాడు. నీలో ఉన్నటువంటి నీతిని చూడాలని కోరుతున్నాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చూపు ఎక్కడ పడిందంటే కొత్త డ్రెస్సా, లేకపోతే ఇంతకుముందు ఉన్న కలరేనా, లేకపోతే ఏం ఫుడ్, ఏం ఐటమ్స్, ఏ రకంగా సిద్ధపాటు, ఏ రకంగా ఉంది, అది కాదు దేవుడు చూసేది. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది దేవుని దృష్టికి నీతిమంతులు ఎవరున్నారు? జకరియా ఒక్కడు కాదండి, జకరియా ఒక్కడు కాదు. బైబిల్లో రాయబడింది జకరియా ఎలిజబెతులు, యాజకుడైనటువంటి జకరియా మాత్రమే కాదు, ఆయన భార్య. ఆ దినాల్లో స్త్రీలు తక్కువగా కనపడేటువంటి వారు. కానీ ఈ యొక్క స్త్రీ ఎలిజబెత్ దేవుని దృష్టికి నీతిమంతురాలుగా ఉంది. అంటే జకరియా నీతిమంతుడుగా ఉన్నాడు, జకరియా భార్య కూడా నీతిమంతుడిగా ఉంది. సేవకుడు నీతిమంతుడిగా ఉన్నాడు, సేవకుని భార్య నీతిమంతుడిగా ఉంది. అంటే సేవ చేసేవారు నీతిమంతుడిగా కనపడాలి క్రిస్మస్ సీజన్లో. ఆ సీజన్లోనే కాదు, ఆ కాలంలో. అంత మాత్రమే కాదు, సేవలో లేకుండా ఉండేటువంటి ఎలిజబెత్ కూడా నీతిమంతులుగా ఉంది. నాకు అనిపించింది దేవుని దృష్టిలో వీళ్ళ క్రిస్మస్ ను దేవుడు నీతిమంతమైన క్రిస్మస్ అన్నాడు కదా. ఎందుకన్నాడు అంటే చూడండి, వాళ్ళు ఎలాంటి వారు మనం చూస్తాం. 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇక ఆ భాగాన్ని చెప్పకముందు అసలు మనుషుల దృష్టిలో ఏ రకంగా ఉన్నారు? మనుషులు ఏమంటారు తెలుసా? వీళ్ళిద్దరు సీనియర్ మోస్ట్ సిటిజన్స్, అంటే బహుకాలము గడిచిన వృద్ధులు. రెండవదిగా ఏమంటారంటే పాపం వీళ్ళకి పిల్లలు లేరు, వీళ్ళు చూసుకోవడానికి ఎవ్వరు లేరు. మూడవదిగా వాళ్ళు ఏమంటారు తెలుసా? అబ్బో వీళ్ళకు చాలా ఎగేసుకొని సేవ చేసే లక్షణం అండి, ఏమి ఇంత వయసులో యాజకునిగా ఉండకపోతే మర్యాదగా ఇంట్లో ఉండొచ్చు కదా అని కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉండవచ్చు. అంటే వాళ్ళు వృద్ధులు, మనుషుల దృష్టిలో వాళ్ళకి సంతానం లేదు. మనుషుల దృష్టిలో వాళ్ళు ఎలాంటి వారంటే వాళ్ళు ఓవర్గా ఏమన్నా సేవ చేస్తున్నారేమో అనేటువంటి తలంపు కలిగేటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే మనుషుల దృష్టిలో వీళ్ళు ఆ రకంగా ఉండవచ్చు, బట్ దేవుడు ఏం చూస్తున్నాడంటే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట. ఏ రకంగా నీతిమంతులుగా ఉన్నారు ప్రభా?
ఆ సవాల్ ఏంటంటే విచిత్రముగా ఉంటది, ఆశ్చర్యంగా. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను. దేవుని దృష్టి ఎందుకు వీళ్ళ పైన పడిందంటే అందరూ మామూలుగా ఉంటున్నారు, కానీ వీళ్ళు ఏ రకంగా ఉన్నారంటే దేవుని వాక్యంలో ఈ రకంగా ఉంది కాబట్టి నేను ఏ రకంగా ఉన్నా. దేవుని వాక్యము స్త్రీని గురించి ఏమని చెప్తుంది, నేను ఏ రకంగా ఉన్నాను ఎలిజబెత్. ఒకవేళ భార్యగా నేను ఏ రకంగా ఉన్నాను, బైబిల్ ఏమని చెప్తుంది. లేదా భర్తగా నేను ఏ రకంగా ఉన్నాను, ఎలిజబెత్ జకరియా పరీక్షించుకునేటువంటి వ్యక్తి. యాజకునిగా నేను ఏ రకంగా ఉన్నాను, వాక్యం ఏం చెప్తుంది. ఒక భర్తకు ఒక యాజకునికి ఏ లక్షణాలు ఉన్నాయి, నాలో ఉన్నాయా లేదా, నేను చేసేటువంటి సేవ దేవునికి అంగీకారంగా ఉందా లేదా. హీ బిగాన్ టు క్రాస్ చెక్ హిస్ లైఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విలువనిచ్చినటువంటి కుటుంబం అండి, దేవుని వాక్యానికి విలువనిచ్చినటువంటి కుటుంబం. దేవుని దృష్టిలో ఎప్పుడు నువ్వు నీతిమంతుడుగా కనబడతావంటే, నీ క్రిస్మస్ దేవుని దృష్టిలో గుర్తించబడాలి అంటే వాక్యం ప్రక్కన పెట్టి క్రిస్మస్ చేయడం కాదు, వాక్యానికి దూరం అయిపోయి క్రిస్మస్ జరిగించడం కాదు, వాక్యానికి దూరం అయిపోయి ప్రిపరేషన్స్ ఉండడం కాదు, వాక్యానికి దూరం అయిపోయి షెడ్యూల్స్ ఉండడం కాదు. బైబిల్లో వ్రాయబడింది సకలమైన ఆజ్ఞల చొప్పున. దేవుని బిడ్డలారా, అందుకే ఖచ్చితంగా దేవుని వాక్యానికి ఘనతనివ్వాలి. వాక్యమైనటువంటి దేవుడు శరీరాన్ని ధరించాడు. మరి నువ్వు వాక్యానికి దూరం అయితే ఆ క్రిస్మస్ ఏం క్రిస్మస్ అండి? దేవుడు లేని క్రిస్మసే, వాక్యం లేని క్రిస్మసే, వాక్యానికి వ్యతిరేకమైన క్రిస్మసే. దేవుని దృష్టిలో సరి అయిన క్రిస్మస్ కాదు. సరి అయిన క్రిస్మస్ ఏంటంటే ఎంతగా వాక్యాన్ని చదివి వాక్యానికి లోబడుతూ వాక్యం ఎదుట సరి చేసుకుంటున్నావు. దేవుని బిడలారా, మన క్రిస్మస్ కు ఎప్పుడు నిజమైన గుర్తింపు తెలుసా? రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, చెక్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని సరి చేసుకో. ఏంటి సవాలు తెలుసా? సకలమైన ఆజ్ఞలు అంటండి. ఇది నాకు చాలా సవాలుగా అనిపించింది. సకలమైన ఆజ్ఞల చొప్పున బహుకాలము గడిచిన వీళ్ళు నిరపరాధులుగా ఉన్నారంట. ఒక స్టేజ్ వస్తున్నా కానీ సేవ చేయడం కష్టమైపోతుంది కదా. మేమెక్కడ సేవ చేస్తామండి, మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి, వయసు వచ్చింది, మాకెవరోనో చూడడానికి. ఒకవేళ మేము సేవకు రావాలంటే ఆ దినాల్లో సేవ ఏ రకంగా ఉండేది తెలుసా? వచ్చిపోయే రకం కాదు. ఒకసారి వస్తే వాళ్ళ వంతు ప్రకారం ఒక వారమో 2 వారాల్లో చర్చిలో ఉండాల్సిందే, ఆ యొక్క దేవాలయంలో ఉండాల్సిందే. వచ్చిపోయేటువంటి బాపతి కాదు. ఒకవేళ నేను వస్తే నా భార్య ఎట్లా, కాబట్టి నేను సేవ చేయను అని ఎగరగొట్టినటువంటి వ్యక్తి కాదు. దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధిగా నడిచినటువంటి జకరియా, నిరపరాధిగా నడిచినటువంటి ఎలిజబెత్. ఒకవేళ ఏమనుకోవచ్చు, ఏమయ్యా ఇంత వయసులో నువ్వు దేవుని దగ్గరికి పోవడం అంత అవసరమా అని భర్తనేమన్నా అడ్డగించిందా? లేదు, ఆ రకంగా చేయలేదు. దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మనం పరీక్షించుకుందాం. ప్రతిరోజు నీ ఇంటిలో వాక్య పఠనం, నీవు వాక్యాన్ని చదివేటువంటి వ్యక్తిగా, వాక్యాన్ని బట్టి సరి చేసుకునేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎలాంటి వారు తెలుసా? దే ఆర్ నాట్ థియరిటికల్ క్రిస్టియన్స్ అండి. వాక్యం నాకు తెలుసు కదా, యాజకులు వాక్యాన్ని బోధించేటువంటి వారు కాబట్టి నాకు వాక్యం తెలుసు కదా అనేటువంటి వాళ్ళు కాదు. దే ఆర్ ప్రాక్టికల్ క్రిస్టియన్స్. వాళ్ళు ఆ వాక్యాన్ని అనుసరించేటువంటి వారు, వాక్యాన్ని అనుసరించేటువంటి వారు. క్రిస్మస్ సీజన్ ఏంటి తెలుసా? వాక్యం తక్కువ, ప్రోగ్రామ్స్ ఎక్కువ. వాక్యం తక్కువ, పాటలు ఎక్కువ. వాక్యం తక్కువ, డాన్సులు ఎక్కువ. వాక్యం తక్కువ, ప్రిపరేషన్స్ ఎక్కువ. వాక్యం తక్కువ, షెడ్యూల్ ఎక్కువ. కాదు, నీ జీవితంలో వాక్యమైనటువంటి దేవుడు శరీరాన్ని ధరించి లోకానికి వస్తే నువ్వు ఆ వాక్యం దగ్గర గడపకపోతే దేవుని దృష్టిలో నీ క్రిస్మస్ వేస్ట్. నా క్రిస్మస్ వేస్ట్. సహోదరులు ఏమని ఆలోచన చేస్తారంటే, డబ్బు ఎక్కడి నుంచి తేవాలా, ఇంత డబ్బు అవుతుంది కదా. ఒకవేళ ఎక్స్ట్రా డ్యూటీలు చేసి వాక్యానికి దూరం కాకూడదు. ఒకవేళ సహోదరులు, అమ్మో క్రిస్మస్ వచ్చింది, వంటలు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, పక్కింటి వాళ్ళు అడుగుతారు, పై ఇంటి వాళ్ళు అడుగుతారు, ఒకవేళ కిందింటి వాళ్ళు ఉంటే కిందింట్లో వాళ్ళు అడుగుతారు. మనుషుల దృష్టిలో క్రిస్మస్ కాదు దేవుడు కోరేది. దేవుని దృష్టిలో నీ క్రిస్మస్ ఏ రకంగా ఉంది? దేవుని బిడ్డలారా, వీళ్ళ క్రిస్మస్ ఏంటి తెలుసా? వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి? మన కుటుంబాల్లో వాక్యానికి విలువ ఉందా? వాక్యాన్ని చదువుతున్నామా? వాక్యం లేకపోతే
మన జీవితాల్లో వాక్యానికి విలువనివ్వకపోతే, మన చేతుల్లో దేవుని యొక్క వాక్యం కలిగి దేవుని మందిరంలోకి రాకపోతే, మన జీవితాల్లో వాక్యాన్ని మన ప్రక్కన పెట్టేవారమైతే, గుర్తుంచుకోండి, లోకంలో నీ క్రిస్మస్ గుర్తింపు ఉంటుంది కానీ దేవుని దగ్గర అస్సలు గుర్తింపు ఉండదు. దేవుని దృష్టి ఆ సీజన్లో ఎవరిపైన ఉందంట? జకరియా ఎలిజబెత్తుల పైనే ఉంది. ఎందుకు? వాళ్ళు వాక్య ప్రకారం జీవిస్తుంటున్నారు. అందుకే దేవుని దూత అక్కడికి వచ్చినట్టుగా చూస్తాం. వాళ్ళ దగ్గరికి ఎందుకు దేవుని దూత వచ్చారంటే దే ఆర్ ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వాక్యాన్ని మనం ఫాలో అవుతున్నామా? వాక్యానికి మనం ఇచ్చేటువంటి విలువ ఎంత? వాక్యానికి ఇచ్చేటువంటి సమయం ఎంత? ఇన్ దర్ ఓల్డ్ ఏజ్ దే ఆర్ వెరీ ఛాలెంజింగ్. వాళ్ళు చాలా సవాలుతో జీవిస్తున్నారు. భార్యాభర్తలు ఇరువురు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పనా? ఇప్పుడు మన చేతుల్లో అవలీలగా బైబిల్ దొరుకుతుందండి. అయినా కొంతమంది బైబిల్ తెచ్చుకోరు. అది ఇంకా దారుణమైన విషయం. బైబిల్ చాలా గొప్పగా మనకు అందుబాటులో ఉంది. ఆ దినాల్లో ధర్మశాస్త్రం అనేటువంటిది, దేవుని వాక్యం అనేటువంటిది ఎవ్వరికి అందుబాటులో ఉండేటువంటిది కాదు. కేవలం యాజకులు వాళ్ళ దగ్గర మాత్రమే దేవుని యొక్క వాక్యం ఉండేటువంటిది. ఈ వాక్యము వీళ్ళకి అందుబాటులో లేదు. కానీ వాక్యము నేర్చుకున్నాడేమో జకరియా. వాక్యాన్ని వచ్చి భార్యకి చెప్పేవాడేమో. వాక్యాన్ని గురించి ఇద్దరు మాట్లాడుకునేవారేమో. దేవుని బిడ్డలారా, ఏ రోజైనా మన ఇంట్లో ఈ కార్యాలు జరిగాయా? క్రిస్మస్ సీజన్లో వాక్యాన్ని గురించి మాట్లాడారా? వాక్యాన్ని గురించి డిస్కషన్ జరిగాయా? జరగకపోతే మనము మనుషుల దృష్టిలో క్రిస్మస్ సెలబ్రేట్ చేయొచ్చు కానీ బట్ నాట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో కాదు. వాక్యం అందుబాటులో లేనటువంటి దినాల్లో సకలమైన ఆజ్ఞల చొప్పున అందుబాటులో ఉంది మనకు. మనం ఎంతగా వాక్యానికి లోబడుతున్నాం, ఎంతగా వాక్యానికి విధేయత చూపుతున్నాం, ఎంతగా వాక్యములో మనం పట్టు సాధించగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు పట్టు వస్త్రాలు, పీతాంబరాలు ధరించడం అనేటువంటిది చాలా గొప్పగా మారిపోతుంది క్రిస్మస్ అంటే. బట్ ఎంతగా దేవుని వాక్యం దగ్గరికి మనం వస్తున్నాం, ఎంతగా దేవుని వాక్యం దగ్గరికి మనం గడుపుతుంటున్నాం. ఈరోజు ఒకవేళ నీ క్రిస్మస్ హంగు ఆర్భాటాలతో కూడింది మాత్రమే ఉంటే దేవుని దృష్టిలో నీ క్రిస్మస్కు గుర్తింపు లేదు. దేవుడు నీ క్రిస్మస్ను గుర్తించాలంటే ఎంతగా వాక్య ప్రకారం నువ్వు జీవిస్తున్నావు. రెండవదిగా దేవుని దృష్టి ఎక్కడ ఉంటుంది? లూకా సువార్త 1వ అధ్యాయం 29-30 వచనాలు మనం చదువుకున్నాం. లూకా 1:29-30 వచనాలు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు ఏం పొందావు? కృప పొందితివి. ఈ భాగాన్ని చదివినప్పుడు నాకు అనిపించింది, మరియా ఎవరు అంటే దేవుని కృప పొందినటువంటి స్త్రీ అంట. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఆ దినాల్లో ప్రపంచంలో స్త్రీలు తక్కువగా ఉన్నారా అంటే 2024 సంవత్సరాల క్రిందట ప్రపంచంలో లక్షలలో స్త్రీలు ఉంటారండి. కానీ లక్షలలో ఉన్నటువంటి స్త్రీలలో ఒక్క మరియ మాత్రమే కృప పొందిందంట. ఏంటి కృప పొందడం అంటే ఏంటి? కృప కలిగి ఉండడం అంటే ఏంటి? దేవుని కృప ఒక వ్యక్తి మీదకి రావడం అంటే ఏంటిది? బైబిల్లో ఈ మాట చదువుతుండగానే దీనికి ప్యారలల్ వర్డ్స్ ఒకటి నాకు జ్ఞాపకం వచ్చిందండి. ఏంటంటే ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయెను. కృప పొందడం అంటే ఏంటి తెలుసా? యెహోవా దృష్టి ఎందుకు కృప పొందడం అండి. ఇక్కడ మరియను గురించి ఏమని వ్రాయబడిందంటే దేవుని దూత అంటున్నాడు, గబ్రియేలు దూత అంటున్నాడు, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన నీవు కృప పొందితివి అంటే ఎందుకు కృప పొందింది? ఏ రకంగా కృప పొందింది అంటే దేవుని దృష్టిలో నోవహు కృప పొందాడు. ఎలాంటి విషయాల్లో కృప పొందాడు? దేవుని దృష్టిలో కృప పొందాడు. అంటే దేవుని దృష్టిలోకి మరియ వచ్చేసిందండి. అంటే మరియను అడుగుదాం, మరియా నీ క్రిస్మస్ ఎలాంటి క్రిస్మస్? మరియా ఎలాంటి క్రిస్మస్? దేవుడు ఎందుకు నిన్ను చూచాడు? నీకు మాత్రమే కృప ఎందుకు వచ్చింది? దేవుని దృష్టి నీపైకి ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్? ఏంటి ప్రాముఖ్యమైనటువంటిది? మరియ అంటుంది, ఏమీ లేదు, నా జీవితంలో ఒకటి ఏంటంటే నోవహు ఏ రకంగా కృప పొందాడో నేను అదే రకంగా కృప పొందాను. నోవహు ఏ రకంగా కృప పొందాడు? 6వ అధ్యాయం ఇంతవరకు 8వ వచనం చూసాం. 9వ వచనం చూడండి ఇప్పుడు. ఆదికాండం 6:9. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు.
ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడనై ఉండెను. కాబట్టి దేవుని కృప అతని మీద, దేవుని దృష్టిలో కృప పొందినటువంటి వాడు. అందరూ ఏం చేశారంటే వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, నేను ఇంకా ఎంజాయ్ చేయాలి, లోకంలో మేము ఉంటున్నాం కాబట్టి ఎంజాయ్ చేయాలి. క్రిస్మస్ కొంతమంది జీవితాల్లో ఏంటంటే తినడం, త్రాగడం, ధరించడం, తిరగడం, ఎంజాయ్ చేయడం, ఇదే ఆటలాడుకోవడం, ఏదో ఇంట్లో డెకరేషన్ చేసుకోవడం. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో నీ క్రిస్మస్కు విలువ రావాలి అంటే ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నావు. నోవహుకు ఎందుకు దేవుడు ఒక ఓడ కట్టే బాధ్యత, రక్షించే బాధ్యత, లోకంలో ఇప్పుడుండే జనాంగానికి అతడు మూల పురుషుడుగా మారిపోయాడు అంటే దేవుని దృష్టిలో అతడు నిందారహితుడుగా ఉన్నాడు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, కృప పొందినటువంటి వాడు, దేవుని దృష్టిలో కృప పొందినటువంటి వాడు. ఇప్పుడు మరియాను అడుగుదాం, మరియా నిన్నెందుకు దేవుడు ఎన్నిక చేసుకున్నాడు? మరియా కంటే ధనికులు లేరా? మరియా కంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు లేరా? మరియా కంటే మరియా పేద స్త్రీ, బీద స్త్రీ. ఎందుకు పేద స్త్రీ, బీద స్త్రీ అంటున్నాడంటే సత్రములో స్థలము లేక బైబిల్లో వ్రాయబడింది, పశువుల తొట్టిలో పరుండబెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిఫోర్ ఎక్స్పెక్టింగ్ ఎ డెలివరెన్స్, ఒక విడుదల, ఒక ఆశీర్వాదం నీ జీవితంలో ఎదురు చూడక ముందు, గత సంవత్సరాల్లో జరిగిన క్రిస్మస్లో ఇవి లేకుండా ఉన్నట్లయితే క్షమాపణ కోరదాం. ఈ సంవత్సరం క్రిస్మస్ వాక్యానుసారమైన క్రిస్మస్, దేవుని దృష్టి నీ పైన ఉండేటువంటి క్రిస్మస్ గా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. సజీవుడమైనటువంటి దేవానికి మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావాలు చెల్లించి కీర్తించుకొని ఆడుతుంటున్నాం నాయన. మహోన్నతుడవు నాయన, మార్పు లేని దేవుడవు ప్రభా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉండగా నీకు వందనాలు, మాతో మాట్లాడి ఉండగా నీకు వందనాలు దేవా. అవును తండ్రి, నీ దృష్టిలో గుర్తించబడని క్రిస్మస్ మా జీవితాల్లో ఎన్ని జరిగినా తండ్రి, వాటన్నిటి విషయంలో క్షమాపణ అడుగుతుంటున్నా దేవాన్ని. సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక. పరిశుద్ధత లేని క్రిస్మస్, వాక్యానికి లోబడినటువంటి క్రిస్మస్, సేవ లేని క్రిస్మస్ ఎన్ని జరిగినా, ఎంత ఖర్చు చేసినా దేవా అది వ్యర్థమని ఈరోజు మాతో మీరు మాట్లాడారు ప్రభా. నీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక. మీకే వందనాలు ప్రభా. మేము దేవుని దృష్టిలో గుర్తించబడే, వాక్యానికి లోబడే క్రిస్మస్ ను మేము ఆచరించుదుముగాక. మా కుటుంబాల వాక్య స్థానం ఏది కూడా దొంగిలించకుండా ఉండునుగాక. వాక్యానికి లోబడడం, వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని ధ్యానించడం మాకు దూరము కాకుండా ఉండునుగాక. మేము అలాంటి పరిస్థితులు తెచ్చుకొనకుండా ఉండుముగాక. వాక్యానికి అత్యధికమైన ప్రాధాన్యత మా యొక్క కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో యేసు నామమందు ఉండునుగాక. నాయనా, మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చ్కి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం.